స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. హలో హాయ్ గుడ్ ఈవినింగ్, హోప్ యూర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు శ్యామ్. సో ఈరోజు అయితే ఒక రేంజ్లో వెళ్ళిందనే చెప్పొచ్చు. మనం ఎప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, బట్ ఏదైతే కంప్లీట్గా ఒక కన్సల్టేషన్ రేంజ్లో అయితే వచ్చింది. అండ్ మనం గమనిస్తే ఒక 3 to 4 days నుంచి వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ లెవెల్. ఏదైతే 48,200 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ చూడడానికి అవకాశం ఉంటుంది అనేసి. బట్ ఈరోజైతే ఆల్మోస్ట్ 1000 pointsతో బ్యాంక్ నిఫ్టీ అయితే ఒక రేంజ్లో అయితే వెళ్ళింది. ఇది ఎక్స్పైరీ రోజున వచ్చి ఉంటే ఇంకా చాలామంది మంచిగా పట్టుకోవడానికి ఛాన్స్ ఉండేది. సో ఎటువంటి ఇది లేకుండా చాలా కామ్గా అండ్ ఎక్స్పైరీ అయిన తర్వాత నిఫ్టీ ఎక్స్పైరీ రోజున ఇలా జరగడం అనేది కొంచెం రేర్ కండిషన్ అనే చెప్పాలి. సో ఇకపోతే నిఫ్టీ కూడా ఒక రేంజ్లో ఆల్మోస్ట్ 369 points. నిన్న మనం అనుకున్నాము యాక్చువల్లీ ఇక్కడ మనకి ఒక డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చింది అండ్ ఇక్కడ నుంచి ఒక సాలిడ్ క్యాండిల్ ఇక్కడి వరకు రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇన్ కేస్ ఒకవేళ 22,800 కూడా బ్రేక్ అయి పైకి వెళ్తే కనుక అగైన్ మనం ఆల్ టైమ్ హై చూడడానికి అనే ఛాన్స్ ఉంటుంది అనేసి మనం అనుకున్నాము. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ 23,000 వరకు కూడా ఆల్మోస్ట్ ఇవాళ అయితే హై అయితే వేసింది 22,993 అనేది. సో రేపటి సిట్యువేషన్ ఏంటి, అండ్ రేపు సెన్సెక్స్ కూడా ఉంది, అండ్ రేపు బీటీఎస్ని ఏమి ఇచ్చాము, నో ట్రేడింగ్ జోన్స్ ఏంటి, బై జోన్స్ ఏంటి, అండ్ సెల్లింగ్ జోన్స్ ఏంటి అనేది చూసేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అయితే మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనం లాస్ట్ టైం కంటే ఈ ఛానల్ కొంచెం డిఫరెంట్, ఎందుకంటే మళ్ళీ తర్వాత ఎటువంటి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్లు ఉంటాయో అంతకుముందు ఉన్నటువంటి ఛానల్ కాకుండా మనం ఇది రీప్లేస్ అనేది చేసాము. అండ్ కంప్లీట్గా ఒక రేంజ్ బౌండ్ తర్వాత వచ్చినటువంటి ర్యాలీ కాబట్టి చాలా అగ్రెసివ్గా వెళ్ళడం అయితే జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ ఈరోజు క్లోజింగ్ కనుక చూసుకుంటే 48,768, హై వచ్చేసి 829గా ఉంది. సో ఇన్ కేస్ రేపు కనుక మనకి 800 పైన ఉంటే కనుక డెఫినెట్గా మనకి అనదర్ ఒక 2 to 3 daysలో అగైన్ మనం ఈ రేంజ్లో అంటే 49,600 అగైన్ 50,000 కూడా మనం చూడడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అదర్వైజ్ యాక్చువల్గా ఏదైతే మనం అనుకున్నామో 48,200 లెవెల్లో ఈ మధ్యలో ఉంటే కనుక కొంతవరకు కన్సల్టేషన్ అయ్యి తర్వాత మనకి డైరెక్షన్ సెట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ప్రజెంట్ అయితే మనకి ఈ 2 సినారియోస్ మనకి వ్యాలిడ్. ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్లో మనకి రేపటి ఎంట్రీస్ బయింగ్ జోన్స్ అనేవి ఒకసారి చూసేద్దాం. ఆల్రెడీ మార్క్ చేసి పెట్టాను సో దట్ మీకు టైం కూడా సేవ్ అవ్వడానికి. సో ఇది కంప్లీట్గా నో ట్రేడింగ్ జోన్ అని చెప్పొచ్చు. 827 ఏదైతే డే హై ఉందో అది, అండ్ 602 వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడింగ్ జోన్. ఇన్ కేస్ ఒకవేళ మనకి బీటీఎస్టీ సిఈఓ అయితే రావడం జరిగింది. సో ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక మనకి ఏదైతే డే హై ఏదైతే ఉందో 827 బ్రేక్ అయితే కంప్లీట్గా కావాలి. 930 లోపలనే ఏదైతే 827 ఉంటే కనుక డెఫినెట్గా ఇంత అగ్రెసివ్గా ర్యాలీ తర్వాత నెక్స్ట్ డే కూడా సేమ్ ఇలాంటిది ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. బట్ ఒకవేళ ఇన్ కేస్ రేపు సెన్సెక్స్ కూడా ఉంది అండ్ కొత్త ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డంప్ చేయడం స్టార్ట్ చేస్తే డెఫినెట్గా మంది కూడా అదే రేంజ్లో కాకపోయినా కొంతవరకు బులిష్ సెంటిమెంట్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ మీరు ప్రాక్టికల్గా ఇక్కడ చూడొచ్చు మనకి 48,200 లెవెల్ ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిందో ఆ లెవెల్ బ్రేక్ అవ్వడమే చాలా అగ్రెసివ్గా అయింది. అక్కడ నుంచి కంటిన్యూస్గా 600 points అనేది మంచి లెవెల్స్లోనే ట్రేడ్ అయితే అయ్యి అండ్ టార్గెట్ కూడా అచీవ్ అవ్వడం జరిగింది. సో ఇన్ కేస్ ఒకవేళ 827 ఆర్ 830 అంటే డే హై పైన క్లోజ్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 49,000, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 49,213 అండ్ టార్గెట్ 3 వచ్చేసి 49,402గా మనకి ఫైనల్ టార్గెట్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక 48,602లో కానీ కంప్లీట్గా ఒక బౌన్స్ అయితే తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది రేపటికి చాలా క్రూషియల్ లెవెల్, అందుకే ఈ రెండు కూడా మనకి నో ట్రేడ్ జోన్గా ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ ఒకవేళ 48,602 దగ్గర కూడా 15 minutes కన్ఫర్మేషన్లో మనకి వస్తే కనుక నేనైతే సెల్లింగ్ అయితే ప్లాన్ చేసుకుంటూ 48,503 వచ్చేసి ఫస్ట్ టార్గెట్, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 48,396, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 48,213
249గా అయితే మనకైతే ఉంటుంది. సో ఐ డోంట్ థింక్ సో ఇమీడియట్గా మనకి డౌన్ అయితే అవుతుంది అనేసి. ఇంత అగ్రెసివ్ మూవ్ తర్వాత ఎయిదర్ కన్సల్టేషన్ లేకపోతే ఇది ఏదైతే ఈ ర్యాలీ ఉందో దాన్ని కంటిన్యూషన్గా ఇంకొక ర్యాలీ వచ్చేదానికైతే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటిల్ అన్లెస్ మేజర్ న్యూస్ ఏమీ లేకపోతే కనుక, ఏదైనా నెగిటివ్ మేజర్ న్యూస్ ఉంటే కనుక ఆ టైంలో మనం దానికి కూడా రెడీగా ఉంటే ఈ లెవెల్కి వచ్చినప్పుడు మనం బై చేస్తాము, ఈ లెవెల్కి వచ్చినప్పుడు మనం సెల్ చేస్తామనేసి మనం ఫుల్ ప్రిపేర్డ్గా అయితే మనం ఇక్కడ ఉంటాం. ఓకే, అండ్ నిఫ్టీ చూసేద్దాం ఒకసారి. సో మన నిఫ్టీలో చూసుకుంటే కనుక కంప్లీట్గా ఇక్కడ నో టెరిటరీ జోన్ ఆర్ బ్లూ స్కై జోన్ అని చెప్పొచ్చు. అంటే ప్రీవియస్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లేవు. సో అలాంటప్పుడు మనం ఈ ఫిబొనాచి రీట్రేస్మెంట్ టూల్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో స్వింగ్ హై నుంచి లోకి అయితే ఒక డ్రా అయితే చేశాను. సో అప్రాక్సిమేట్గా నెక్స్ట్ లెవెల్ అయితే కనుక 23,700గా అయితే చూపిస్తుంది. అండ్ ఈ పర్టికులర్ ఓన్లీ ఈ క్యాండిల్ వరకు చూసుకుంటే కనుక నెక్స్ట్ టార్గెట్ ఏదైతే ఉందో 23,257 వరకు కూడా మనకి నెక్స్ట్ లెవెల్ అయితే చూపిస్తుంది, 22,200 వరకు కూడా. సో ఇది సైకలాజికల్ లెవెల్ కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 23,500 అలాగే 600. సో ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం, సో దట్ మనకి రేపటి ఎంట్రీస్ గురించి క్లారిటీగా ఉంటుంది. అండ్ రేపు సెన్సెక్స్ కూడా మనకి ఎక్స్పైరీ ఉంది. సో నిఫ్టీ అయిపోగానే సెన్సెక్స్ కూడా ఒకసారి చూసేద్దాం. సో నిఫ్టీలోకి వచ్చేసరికి 22,992 అండ్ 22,921 వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్స్. ఇన్ కేస్ ఒకవేళ మనకి 992 కూడా మనకి మార్నింగ్ బ్రేక్ అయిందంటే కనుక 23,041 వచ్చేసి మనకి ఫస్ట్ టార్గెట్గా ఉంటుంది. అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 23,080, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 23,120 వరకు కూడా మనకి ఫైనల్ టార్గెట్గా అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక ఇక్కడ నుంచి మనకి బౌన్స్ అవడానికి చాలా వరకు ఛాన్స్ ఉంటుంది. సో ఈ లెవెల్ కనుక రేపటికి మనకి గ్యాప్ డౌన్లో కూడా రెస్పెక్ట్ చేయకుండా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 22,878, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 841, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 22,798గా అయితే మనకి ఫైనల్ టార్గెట్గా అయితే ఉంది. సో సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే ఇది కూడా ఈవెన్ ఒకవేళ ఏ రెండు జోన్స్లో మధ్యలోనే నో ట్రేడింగ్ జోన్ మధ్యలో కనుక అటు ఇటు టైంపాస్ చేస్తుంటే కనుక డెఫినెట్గా ట్రేడ్ అయితే అవాయిడ్ చేసేసేయండి దీంట్లో. అండ్ ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి అండ్ ఇలా ఇక్కడ టైంపాస్ చేస్తున్నా సరే ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుని ఎప్పుడైతే బ్రేక్అవుట్ వస్తుందో ఆ బ్రేక్అవుట్ని ట్రేడ్ చేయడానికి అయితే చూడండి. సో అప్పటి వరకు కూడా బెటర్ నో ట్రేడ్ అయినా పర్లేదు, కానీ బట్ ఈ జోన్లో ఉన్నప్పుడు ఇరుక్కోవడం అనేది కరెక్ట్ కాదు. సో బెటర్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ ద లెవెల్స్ యాక్చువల్లీ. ఓకే, ఒకసారి సెన్సెక్స్ కూడా చూసేద్దాం. సో ఈరోజు సెన్సెక్స్లో కూడా 1,196 పాయింట్స్ అయితే మనకి ఈరోజు ట్రేడ్ అవడం అయితే జరిగింది. ఇక్కడ మనకి సేమ్ ప్యాటర్న్ ఏదైతే నిఫ్టీ ప్యాటర్న్లో చూసామో ఇక్కడ మంచి క్యాండిల్ వస్తుందనేసి, అలానే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది. సేమ్ నిఫ్టీ ఎలా అయితే మూవ్ అవుతుందో ఆల్మోస్ట్ ఇది కూడా అలానే మూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి కూడా మనకి సేమ్ నిఫ్టీ మాదిరిగానే బ్లూ స్కైస్ గోన్. సో ఎక్కడ కూడా మనకి నెక్స్ట్ టార్గెట్స్ అనేవి లేవు, నెక్స్ట్ చార్ట్ కూడా లేదు. సో ఇన్ కేస్ రేపు సెన్సెక్స్ మధ్యలో కనుక ఉంటే కనుక ట్రేడ్ చేయకపోవడమే బెటరు. అండ్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ సింపుల్గా ఏదైతే ఈ లెవెల్ అండ్ ఈ లెవెల్ ఇంకొంచెం సేఫ్ అనుకుంటే కనుక 75,802, అలానే ఫైనల్ సెకండ్ టార్గెట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ వదిలేసి ఇంకా సేఫ్ అనుకుంటే దీన్ని ఈ సెల్ని ఓకే ఈ పిఈ ఏదైతే ఉంటుందో దీన్ని సెల్, అండ్ ఈ సిఈ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా కంప్లీట్గా సెల్ చేసి స్టాప్ లాస్గా అయితే కనుక ఈ లెవెల్ అండ్ ఈ లెవెల్లో స్టాప్ లాస్ పెట్టుకుంటే మీకు ఇన్ కేస్ ఒకవేళ ఇండెక్స్ ఏంటంటే ఈ ఫస్ట్ టార్గెట్కి డౌన్లోనే ఉండి ఇక్కడ కనుక క్లోజ్ అయితే మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. ఒకవేళ వన్ సైడ్ కనుక వెళ్తుంది అనుకుంటే కనుక ఈ లెగ్ ఏదైతే ఉందో లాస్కి క్లోజ్ చేసుకొని అండ్ ఈ లెగ్ ఏదైతే ఉందో ట్రయల్ చేసుకుంటా ఉంటే ఇన్ కేస్, ఎందుకంటే మార్కెట్ ఒక రేంజ్లో ఉందా లేకపోతే కంప్లీట్గా ర్యాలీలో ఉందా డౌన్ సైడ్ ఉందా అనేది ఎప్పుడు తెలుస్తుందంటే మార్కెట్ అయిపోయినాకే తెలుస్తుంది, అంతే కదా. ఎవరికి కూడా ఈరోజు రేంజ్ బౌండ్లో ఉంటుంది ఆర్ ఎల్స్ ఈరోజు ట్రెండింగ్ ఉంటుందని ఎవరికి తెలియదు. బట్ సెల్లర్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఎప్పుడైతే మనం ఏదైతే రేంజ్ అనుకుంటున్నామో ఈ యొక్క సిఈ అండ్ ఈ యొక్క పిఈని సెల్ చేసుకొని ఒకవేళ ఇన్ కేస్ ఇది మధ్యలోనే ఉండిపోతే కనుక రెండిట్లో ప్రాఫిట్ అయితే వస్తుంది. సో కొంత
ఫ్రెషర్స్ రీసెంట్గా ట్రేడింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు అయితే ఈ పాయింట్ అయితే కొంచెం అర్థం కాదు. మనం ఆల్రెడీ షార్ట్ స్ట్రాంగిల్స్ అనేసి ఒక డీటెయిల్డ్ వీడియో చేసాము, దాంట్లో చూడండి మీకు అర్థమవుతుంది. ఒకవేళ ర్యాలీ కనుక ట్రెండింగ్ మార్కెట్ వస్తుంది, ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ అయింది అనుకుంటే కనుక ఏదైతే ఈ సిఈలో ఉందో లాస్ బుక్ చేసుకుంటాం అండ్ దీన్ని రోల్ డౌన్ చేసుకుంటా ఉంటే ప్రాఫిట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో రెండు ఉంటాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం గ్రీన్లోనే క్లోజ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో సెల్లర్స్ ఎవరైతే సెల్లింగ్ చేస్తున్నారో సో ఈ లెవెల్స్ ఇలా ఫాలో అయితే మీకు మంచి యూజ్ అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ మార్నింగే 500 లెవెల్స్ అంటే 75-500 దగ్గర కనుక మనకి 15 మినిట్స్ కన్ఫర్మేషన్ ఇస్తే కనుక ఇది ఫస్ట్ టార్గెట్ 617 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 802, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 76010 వచ్చేసి ఫైనల్ టార్గెట్గా ఉంటుంది. అలానే డౌన్ సైడ్ వచ్చేసి 75,195 దగ్గర క్లోజ్ అయితే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 75018, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 74,789, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 74,609గా అయితే మనకు ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తాం కాబట్టి రేపు మంచిగా ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్, హ్యాపీ ట్రేడింగ్ అండ్ సీ ఆల్ టుమారో అట్ ద సేమ్ టైం. అండ్ మీరు BTST అలర్ట్స్ కనుక సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ దాని గురించి కంప్లీట్గా డీటెయిల్స్ వచ్చేసి బై టుడే అండ్ సెల్ టుమారో అంటే ఈరోజు కొని రేపు అమ్మడాన్ని మనం BTST ట్రేడింగ్ అంటాము. దాని గురించి డెడికేటెడ్గా ఒక 3 వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఆ వీడియోస్ చూడండి. ఇంకెన్నో డౌట్స్ ఉంటే కనుక కమెంట్ బాక్స్లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.